ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ్ముడు ఆర్ఎస్ ప్రసన్న కుమార్ మొన్న 15వ తారీఖున ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా పైన అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దానికి ప్రతిస్పందనగా ఈరోజు మేము విలేకరుల సమావేశం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టడం జరిగింది. 2021లో పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో పలు అవకతవకలు అక్రమాలు జరిగినాయని చెప్పి అక్కడ ఉన్నటువంటి బాధితులైనటువంటి జగదీష్ లాంటి నిరుద్యోగులు, డాక్టరేట్ చేసినటువంటి నిరుద్యోగులు ప్రతిభ ఉన్న వాళ్ళని కాదని, ప్రతిభ లేని వాళ్లకు, అనర్హులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు కట్టబెట్టారని చెప్పేసి ఓయూకి వచ్చి నిరుద్యోగ చేసి చైర్మన్గా నన్ను సంప్రదిస్తే మేమంతా అక్కడికి వెళ్ళి పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ యొక్క భాగోతాలకు అడ్డుకట్ట వేయడం జరిగింది. అదేవిధంగా హుసేను, అదేవిధంగా తమ్ముడు అందరం కలిసి, జగన్నాథ్ యాదవ్ అందరం కలిసి కూడా పోరాటం చేయడం జరిగింది. ఇతను దరఖాస్తు చేసినటువంటి ఫిషరీస్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగంలో 4 దరఖాస్తు చేశారు. అది ఎస్టీ ఉమెన్కి రిజర్వ్ అయింది. అంటే ఎస్టీ ఉమెన్ లేదు కాబట్టి దాన్ని ఎస్సీ మేల్కి దాన్ని కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఆ సందర్భంగా ఆ విధంగా బాలాజీ నాయకు, అదేవిధంగా జగదీష్ ఇద్దరు ఉన్నారు, డాక్టర్ జగదీష్ ఇద్దరు ఆ ఉద్యోగానికి అర్హులుగా ఉన్నారు. కానీ జగదీష్ ప్రతిభావంతులైనటువంటి బాలాజీ కన్నా ప్రతిభావంతులైన జగదీష్ని పక్కన పెట్టేసి దొడ్డిదారులో బాలాజీ నాయకు ఉద్యోగం ఇచ్చారు. ఎందుకు ఉద్యోగం ఇచ్చారు అని అంటే అతనికి నెట్ సర్టిఫికేట్ ఉన్నది, జగదీష్ నాయకు నెట్ సర్టిఫికేట్ లేదన్నారు. అరే నెట్ సర్టిఫికేట్ ఎట్లా, ఆయన లేదు కదా, అర్హత లేదని చెప్పి మేము తీరా మొత్తం విచారణ జరిపితే ఆర్టీఐ ద్వారా అతను నెట్ సర్టిఫికేట్ తీసుకుంటే అది నకిలీదని తేలింది. మేము తేల్చడం కాదు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఢిల్లీ వాళ్ళకు మేము ఆర్టీఐ పెట్టి కొద్ది దరఖాస్తు చేసుకుంటే వాళ్ళు ఆర్టీఐలో బాలాజీ నాయకుది నకిలీ సర్టిఫికేటు, అది ధృవీకరిస్తున్నాం అని చెప్పి వాళ్ళు ధృవీకరించారు. కాబట్టి ఆ చట్ట ప్రకారం ఏం చేయాలా, ఇతన్ని ఉద్యోగంలోంచి తీసేయాలి, పలు అక్రమాలు జరిగినటువంటి ఉద్యోగాల్లోంచి కూడా తీసివేయాలని చెప్పి పోరాటం చేస్తే మా పోరాటానికి భయపడి అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని యంత్రాంగం అతన్ని సస్పెన్షన్ మాత్రమే చేసింది. సస్పెన్షన్ కాదు, వాస్తవంగా ఈ బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం అతన్ని ఉద్యోగంలోంచి ఊడబెక్కాల, కానీ సస్పెన్షన్ మాత్రమే చేసింది. సస్పెన్షన్ చేస్తే సరే తనపై క్రిమినల్ చర్యలు తీసుకోండి అని చెప్పి తీసుకోకపోతే యూనివర్సిటీ యంత్రాంగమే అతను ఫోర్జరీ కేసు పెట్టిండు. ఇటు యూనివర్సిటీని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి యూజీసీని అందరినీ మోసం చేసిండు. కాబట్టి ఇతని పైన ఫోర్జరీ, చీటింగ్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము యూనివర్సిటీ అధికారులను ఫిర్యాదు చేస్తే పలుకుబడితో, కొంతమంది వ్యక్తుల పలుకుబడితో ఈ బాలాజీ నాయకు ఆ కేసు నుంచి తప్పించుకుంటూ యూనివర్సిటీ యంత్రాంగం అతనిపై కేసు నమోదు చేయలేదు. అదే 2022లో మేము రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్, నేను జగదీష్ వెళ్ళి అప్పుడున్నటువంటి సిఐ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంత ఆధారాలు కళ్ళ ముందు ఉన్నా మరి ఆ పైన దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఈలోపు ఏం చేశారు, యూనివర్సిటీ యంత్రాంగం కూడా ఏం చేసిందంటే అతనికి నోటీసులు ఇవ్వకుండా అతన్ని సస్పెండ్ చేసింది. అంటే అతను మెయిల్ చేయాలని, అంటే నోటీసులు ఇవ్వకుండా ఏ వ్యక్తిని కూడా సస్పెండ్ చేయకూడదు. కాబట్టి కోర్టుకు వెళ్తే నోటీసులు ఇవ్వకుండా మీరు సస్పెండ్ చేశారు కాబట్టి అతను కొంత ఊరట లభిస్తుంది, మొత్తం కాదు, కొంత ఊరట లభిస్తుంది. అదేవిధంగా మొన్న జస్టిస్ విజయసేన రెడ్డి గారు, ఒక సింగిల్ జడ్జి గారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు దీనిపైన. అతను ఆ పైన చట్టపరంగా చర్యలు తీసుకొని యూనివర్సిటీ నిబంధనల ప్రకారం, అదేవిధంగా ఈ నాలుగేళ్ల కాలంలో అతను ఆగిపోయినటువంటి జీతభత్యాలకు సంబంధించిన వాటిని అతనికి మంజూరు చేయండి అని జడ్జిమెంట్ ఇచ్చారు. అది కూడా పూర్తి ఉపశమనం కాదు. అయితే ఆ జడ్జి గారు మా వాదనలు వినలేదు. మేము మా వాదనలు ఏంది, మొదట కళ్ళ ముందు ఉంది, యూజీసీ వాళ్ళు ఆధారం ఇచ్చారు, ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈతను నకిలీ సర్టిఫికేట్ అని ఇచ్చారు, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోండి, అతన్ని ఉద్యోగాన్ని ఊడబీసుకోమని చెప్తే దాన్ని జడ్జి గారు పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదో మాకు తెలియదు. సరే, అయినప్పటికీ మాకు కోర్టుల పట్ల గౌరవం ఉంది. జడ్జి గారు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ మేము దాన్ని డివిజన్ బేస్కి అప్లై చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈలోపు ఆర్ఎస్ ప్రసన్న కుమారు ఆ యొక్క నకిలీ సర్టిఫికేట్ తయారు చేసిన వ్యక్తిని వెంట పెట్టుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు దోవుకున్న గోతులో వాళ్ళే పడ్డారు. ఇప్పుడు మేము ఎందుకు ఆగుతాం? తప్పకుండా ఈ కేసుని తిరగదోడాలి. తర్వాత యూనివర్సిటీ యంత్రాంగం మొత్తం కూడా పారదర్శకంగా విచారణ జరిపి అతన్ని ఉద్యోగంలోంచి ఊడబీకాలని చెప్తున్నాం. ఈ ఆర్ఎస్ ప్రసన్న కుమార్ ఇట్లాంటి నకిలీ సర్టిఫికెట్లు, బోర్జరీ వ్యక్తుల్ని వెనకేసుకురావడం ఎంతవరకు సబబు? ప్రసన్న కుమార్ చెప్పండి. అదేవిధంగా ఈ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మొన్న వెంకట్రామన్ అనే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన పైన ఒక అమ్మాయిని లైంగికంగా వేధిస్తే ఆ అమ్మాయి ఫిర్యాదు చేస్తే యూనివర్సిటీ యంత్రాంగానికి అతని పైన సస్పెన్షన్ చేశారు. యూనివర్సిటీ యంత్రాంగం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసి అది ఘనకార్యం చేసినట్టు అతన్ని మా కులం వాళ్ళు కాబట్టి, మా దళితులు కాబట్టి మమ్మల్ని సస్పెండ్ చేశారు,
అని చెప్పి మాట్లాడతాం. మరి అవతల అమ్మాయి ఎవరు? గిరిజన లంబాడి బిడ్డ అమ్మ. కనీసం సోయి లేదా? ఉత్తగా అధికారులు ఎవరు కూడా సస్పెన్షన్ చేయరు కదా. ఒక గిరిజన మహిళను నువ్వు వేధించరు కాబట్టి నీ పైన చట్ట ప్రకారం యూనివర్సిటీ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ చేశారు. కాబట్టి మేమేమంటున్నామంటే సస్పెన్షన్ కాదు, అతన్ని అసలు చట్ట ప్రకారం అతన్ని యూనివర్సిటీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ చేయాలి, డిమోషన్ ఇవ్వాలి. అతనికి ప్రమోషన్ కాదు, డిమోషన్ ఇవ్వాలంటున్నాం. కాబట్టి అతన్ని వెనకేసుకొస్తారు. ఇట్లా లైంగిక ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తులను ఎవరన్నా వెనకేసుకొస్తారా? ఎంత సిగ్గుచేటు ఆర్ఎస్ ప్రసన్న కుమార్కి. అదేవిధంగా ఆమె పేరును మాట్లాడింది గట్టిగా. ఎక్కడన్నా ఇట్లా మహిళల ఇట్లా అఘాయిత్యాలు జరిగినప్పుడు లేదంటే వేధింపులు జరిగినప్పుడు వాళ్ళ పేరును మనం గోప్యంగా ఉంచడం నిబంధనలు, చట్టం చెప్తుంది. అది నిబంధనల ప్రకారం వాళ్ళ పేరుని ఎక్కడ కూడా బయట పెట్టకూడదు. ఈయన ప్రెస్ మీట్లో కూర్చొని ఆ ఫిర్యాదు చేసిన మహిళ పేరు బయటకు పెట్టింది కాబట్టి ఇటు మమ్మల్ని మా పైన కూడా నేనంట జగదీష్ నాకు డబ్బులు ఇచ్చిండట, నేను పోయి అందుకోసమే ఫైట్ చేసినట్ట. కాబట్టి జగదీషు నాకు డబ్బులు ఇచ్చిండని నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా యొక్క పరువుకు ప్రతిష్టకు భంగం కలిగించిండు. కాబట్టి జగదీషు పరువుకు ప్రతిష్టకు భంగం కలిగించిండు. అదేవిధంగా ఆ అమ్మాయి ఏదైతే మహిళ ఉందో ఫిర్యాదు చేసిన అమ్మాయిని బహిర్గతంగా పరిచిండు. కాబట్టి అతని చట్ట ప్రకారం అతని పైన సివిల్ డిఫామేషన్ కేసు వేస్తున్నాం. తప్పకుండా ఆయన మాకు వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే వారం రోజుల తర్వాత ఆర్ఎస్ ప్రసన్న కుమార్ ఇంటికి డిఫామేషన్ చట్టాల ప్రకారం డిఫామేషన్ నోటీసులు వెళ్తాయి. ప్రసన్న కుమార్ ఎందుకు వచ్చింది అంటున్నాడు, నా పైన ఎందుకు ఆరోపణలు చేయాలి అంటే నువ్వు అక్రమార్కులను వెనకేసుకొస్తున్నావా? ఆయన సింగిల్ జడ్జి బెంచ్ ఇయ్యంగలోనే సంబరం అయిందా? తీర్పు ఇయ్యంగలోనే సింగిల్ జడ్జి మొన్న గ్రూప్ 1 విషయంలో సింగిల్ జడ్జి ఒక తీర్పు ఇచ్చిండు. మరి డివిజన్ బెంచ్ సిజేఐ తీర్పు ఇచ్చారు. ఇక్కడెక్కడ ఈ ఉత్త ఆరోపణలే, ఆధారాలు లేవు, వాస్తవాలు లేవు. కాబట్టి ఈ కేసును మేము కొట్టివేస్తున్నాం, నియామకాలు జరుపుకోండి అన్నాడు. అంటే ఏం కాలేదు, అసలు సింగిల్ జడ్జి ఇచ్చినట్టు తీర్పును ఆధారంగా చేసుకుని అక్రమాలు కళ్ళ ముందు ఉన్నాయి. కళ్ళ ముందు ఉన్నప్పటికీ ఆయన మా పైన పరువు నష్టానికి భంగం కలిగే విధంగా డబ్బులు తీసుకొని పోరాటం చేసిండు. మనోత్ రాయ్ జగదీష్ ఇచ్చిండు అంటే పక్కనే ఉండి అడగండి, మరి ఆయన ఇచ్చిండేమో నాకు. అట్లుంటాయా ప్రజాస్వామ్యంలో పోరాటాలు? కాబట్టి తగిన మూల్యం చెల్లించుకుంటాడు ఆర్ఎస్ ప్రసన్న కుమారు. అదేవిధంగా ఆయన ఇంకో పెద్ద భాగవతం ఏంటంటే ఆయన కృషి విజ్ఞాన్ అనేటువంటి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా మామనూరులో పనిచేస్తాడు. అక్కడ పనిచేసేటప్పుడు ఎవరు యూనివర్సిటీ అధికారుల అనుమతి లేకుండా మట్టి ఉంటుంది కదా, మొర ఉంటుంది కదా, ఆ మొరాన్ని ₹1,00,00,000 మొరాన్ని అమ్ముకుండా అని చెప్పి అక్కడ ఫిర్యాదు చేస్తే విచారణ జరిగింది. విజిలెన్స్ కూడా అతను తప్పు చేసిండని చెప్పి ₹10,00,000 జరిమానా విధించింది. అది కట్టకుండా ఈ దొంగ డ్రామాలు ఆడతాడు, దొంగ నాటకాలు ఆడతాడు. ఇంకో విషయం ఏంటంటే గణప్రకాష్ గారని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఒక బీసీ బిడ్డ, మంచి నిజాయితీకి మారిపోయారు. రిజిస్ట్రార్ కూడా మంచి వ్యక్తి, నిజాయితీకి మారిపోయారు. అట్లాంటి వ్యక్తులు వాళ్ళపైన కూడా ఆరోపణలు చేస్తాడు. అంటే రేవంత్ రెడ్డి గారు నియామకం అట, మరి ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఇలా ఏ వీసీని తీసుకోండి, పారదర్శకంగా ప్రతిభావంతులకే రేవంత్ రెడ్డి గారు వాళ్ళని ఉపకులపతులుగా వైస్ ఛాన్సలర్గా నియమించారు. అట్లాంటిది పైరవీలు చేసిన వాళ్ళకు, డబ్బులు తీసుకున్న వాళ్ళకు పదవులు ఇచ్చిండని చెప్పి ఏదో రకంగా ఆరోపణలు చేయడం జరిగింది. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే ఈయన అసలు వాస్తవంగా ఈయన న్యూట్రిషన్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకమైండు. ఈయన ఏది ప్రసన్న కుమార్ న్యూట్రిషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియామకమైన ప్రసన్న కుమార్ దానికి సంబంధం లేని విభాగంలో కాకుండా వేరే విభాగంలో, ఏది మన లైవ్ స్టాక్ మేనేజ్మెంట్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్గా ఏ విధంగా ప్రమోషన్ పొందిండు. అది అక్రమ ప్రమోషన్. ఎందుకంటే అక్కడ ఇంటర్వ్యూ పోతే అసోసియేట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూ పోతే నీది చెల్లదు, నీకు అర్హత లేదు, నువ్వు న్యూట్రిషన్ విభాగంలోనే పోవాలి, దీనికి సంబంధం లేదని వాళ్ళు రాసిచ్చారు రాతపూర్వకంగా. ఇచ్చినా కానీ అప్పుడున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అండ చూసుకొని ఆయన పలుకుబడితో అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి వెంకటేశ్వర యూనివర్సిటీలో అప్పుడున్న వీసీని మేనేజ్ చేసుకొని ఈయన అక్రమంగా అసోసియేట్ ప్రొఫెసర్గా పదోన్నతి పొంది ప్రభుత్వం తరపున జీతభత్యాలు పొందిండు. కాబట్టి మేమేమంటామంటే యూనివర్సిటీ యంత్రాంగం ఈ నియామకం పైన, ఈ ప్రసన్న కుమార్ యొక్క నియామకం పైన కూడా సంపూర్ణంగా పారదర్శకంగా విచారణ జరిపి ఆయన యొక్క జీతభత్యాలు మొత్తం కూడా యూనివర్సిటీ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.